అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది. అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అది ఒకసారి నోటీస్ చేశారేమన్నా? లేదండి, ఇప్పుడు తండేల్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం, ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు. విశ్వక్ గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కంగ్రాట్స్. ఫస్ట్ టైం లైక్ మీరు మాస్ హీరో, లైక్ మీరు చాలా ఇంటెన్స్ రోల్స్ కూడా చేశారు. ఫస్ట్ టైం ఇట్లా ఉమెన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అండ్ అమ్మో ఈ అమ్మాయిగా ఉండడం చాలా కష్టం బాబు, ఆర్ ఎనీ ఫీలింగ్ దట్ యూ ఫెల్ట్ ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసుకున్నప్పుడు? కష్టం డెఫినెట్లీ అనిపించింది, బట్ చాలా ప్రిపేర్ అయ్యి ఉండే దానికి. బట్ ఎక్స్ట్రీమ్లీ మరీ ఐబ్రోస్ సన్నగా చేసేసి మొత్తం నాకు వ్యాక్సింగ్ చేసేసి ఈ అన్ని అంత స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా అసలు నో కాంప్రమైజ్ అన్నట్టే గ్రూమింగ్ చేశారు. సో అది ఒక 1 day పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ. సో అంటే కొంచెం వల్నరబుల్గా ఉంటారు కదా ఉమెన్. సో మీరు ఈ ట్రావెల్లో లైక్ షూటింగ్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ యూ బీయింగ్ అ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్? డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీథింగ్? చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది అంటే మేము పడే బాగా నీకు అర్థమైందా అన్నారు, అంతేనా? అదే నా ఆల్మోస్ట్ మీ క్వశ్చన్. నాకేంటో అండి, నాకు మా అక్క ఉంది, మా మదర్ ఉంది. నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 4 టీ-షర్ట్లు 2 జీన్స్లు 2 అవి వేసుకొని వితిన్ 15 minutes బయటకు వచ్చేస్తా. అవి ట్రైల్ కూడా వస్తూ వచ్చినాయి, రఫ్గా వేసేసుకుంటా. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో 10 డ్రెస్సులు మార్చుకొని 10 షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకుండే ఓపిక హ్యాండ్స్ ఆఫ్ అతను. సో ఈ 10 షాపులకి వెనక మేము తిరుగుతాం చూసిర్రా, అది కష్టం. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు, సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్, అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. రైట్? అవునండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ గారు, సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్. మీరు లాస్ట్ టైం ఈవెంట్లో ప్రకటించారు, నేను కాంట్రవర్సీలు పోను, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అన్నారు. ఎందుకు అలా? సైలెంట్ అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయనా యూట్యూబ్లో? నేను అడిగేది ఏంటంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఏ డిసిషన్ తీసుకోలేదు నేను. కాంట్రవర్సీ అన్న పదం నా నోటి నుండి ఎప్పుడు రాదు, మీ నోటి నుండి వస్తుంది. సో అంటే ఆ పదం కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. అంటే సేమ్ ఇంకా అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి? ఎట్లా ప్రమోషన్ కార్లోనా? గతంలో కారులో వెళ్తుండే, ఇప్పుడు కారులో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాలేదు, ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాలేదు. రామనారాయణ గారు, సార్ మీరు బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు. ఒక డిఫరెంట్ సినిమా, ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అది దాంతో మీకు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమాకి. సో ఇమీడియట్గా అంటే సాధారణంగా అలా ఆ మైండ్ థాట్ ఆ డిఫరెంట్ సినిమాలు తీయాలనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్? మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్ట్ ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్ ఇది. అవును, మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీగా ఇదే చెయ్యాలి మనం నెక్స్ట్ అని ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద పాయింట్ లేడీ గెటప్ మీద కథ తీద్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్లో కథ రాసాం. అప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ మీద వాటి మీద ఏమైనా ఉందా? మేమిద్దరం ఒకటే లొకేషన్ నుంచి వచ్చినాం. అదే తెలుసుకున్నారు, తెలుసుకున్నారు. ఓకే, సో పక్కా మలక్పేట మాస్ ఉంటుంది. దిల్లు లైలా. షాహు గారు, మీరు నానిగారితో మంచి సినిమా చేశారు, నా చేతితో ఇంకా మంచి సినిమా చేశారు, ఇద్దరితో కూడా మంచి సినిమా చేశారు. ఎందుకు వాళ్ళతో రిపీట్ అవ్వడానికి అవకాశం? ఎందుకంటే మిగతా బ్యానర్లు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ. అదే సార్, మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు? కథ దొరక రిపీట్ అవ్వట్లేదండి. మీరు ఏమన్నా కథ సపోర్ట్ చేస్తే డైరెక్టర్లు వాళ్ళందరికీ ఎలా దొరికేస్తున్నాయి మరి? మిగతా బ్యానర్లు అందరికీ ఎలా దొరికేస్తున్నాయి? కథలు దొరుకుతున్నాయి, నాకు దొరకట్లా ఆ హీరోల కథలు. మీరు ఏమైనా రిఫర్ చేస్తే తప్పకుండా చేస్తాను. దానికి స్పెసిఫిక్